అదే పెద్ద సమస్య. ఇప్పుడు కావాల్సింది కొత్తగా వాస్తవంగా ఆ మధ్యన ఏంటి 25,000 30,000 ఉద్యోగాలు ఉన్నాయని, చివరికి అది మర్చిపోయాం. ఇప్పుడు 16,000 ఇవ్వడం గ్రేట్ అంటున్నాం. అంటే మన 6,000తో పోల్చుకుంటే 16,000 అది బెటర్. 25,000 అని చెప్పాం. కాబట్టి ఇక ఇవన్నీ ఏం లేదు, ఇది హనీమూన్ పీరియడ్. 6 నెలల పాటు ఏం జరుగుతున్నా అంత అద్భుతం అనుకోవడమే కరెక్ట్. రిజల్ట్ ప్రారంభం అయ్యాక అంటే మనకి హాఫ్ ఇయర్లీ తర్వాత నుంచి సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తాం పిల్లల కెరీర్ మీద. ఈ లోపు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి అది ఉంటది. ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రభుత్వానికి ఒక 6 నెలల దాకా ఎక్కువ విమర్శించకుండా, ఎందుకంటే ప్రతిదానికి మనం అడ్డు పెట్టకూడదు. నువ్వు వచ్చేస్తాం తప్పు, నువ్వు ఇచ్చేస్తాం తప్పు అనేటు చక్కగా వాళ్ళని చేయనియాలి. వాళ్ళ ఆలోచనలు ఏంటో అందుకొనియాలి. ఏమన్నా వీలైతే ప్రోత్సహించాలి, మంచిగా చేయమనాలి. ఇందులో ఇంకా ఇంకా చేయించండి అని కూడా చెప్పచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని గుర్తు చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి తెలివిని గుర్తు చేయాలి. అట్లా ప్రజలు ఏం కోరుకున్నారు గుర్తు చేయాలి. అంతే తప్పించి విమర్శించకూడదు, విద్వేషం అక్కర్లేదు, చేయనియాలి. 6 నెలల తర్వాత నుంచి ఏం రిజల్ట్ అవసరం అవుతుందంటే ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి. ఎందుకు 6 నెలలు దాటి ఎక్స్పెక్ట్ చేయరు కదా, గ్యాప్ వేగంగా కావాలని కోరుకుంటారు కదా. గతంలో అట్లాగా 6 నెలల లోపే ఇంప్లిమెంట్ అయినాయి కాబట్టి సహజంగా చర్చకు వస్తాయి. అప్పుడు మాట్లాడుకోవాలి, కానీ అప్పటిదాకా చక్కగా చేసుకోమంటమే బెటర్. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలు ఏరి కోరి తీసుకోవడానికి కారణం ఏంటి అనేది ఒకటి. ఎందుకంటే గ్రామాల అభివృద్ధో లేదంటే తాగునీటి సమస్యని గ్రామాల్లో పూర్తిగా పరిష్కరించడం,